యవనస్తులారా, మీకు మనస్ఫూర్తిగా దండం పెట్టి చెప్తున్నానండి. విలువగా బ్రతకండి, గౌరవంగా బ్రతకండి, మంచిగా బ్రతకండి, అనేకులకు మాదిరిగా ఉండండి. యవన కాలంలో ప్రేమ దోమాన్ని పడి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ప్రేమ అనేది తప్పని కాదండి, దానికి ఒక టైం ఉంది. పెళ్లి చేసుకోండి, పెళ్లి చేసుకున్న తర్వాత నీ భార్య నువ్వు ప్రేమించు, పెళ్లి చేసుకున్న తర్వాత నీ భర్త నువ్వు ప్రేమించు, అది ప్రేమ. పెళ్ళికి ముందే ప్రేమించానని చదువు మీద కాన్సన్ట్రేషన్ లేకుండా, ఫ్యామిలీని పట్టించకుండా చేతులారా జీవితాలు పాడు చేసుకోవద్దు. అదొక ఆకర్షణ, అంతే. ఆకర్షణలు పడిపోయి జీవితాలను పాడు చేసుకున్నారనుకోండి, అది బాధాకరమైన విషయం. కనుక మరొక్కసారి అమ్మా తల్లులారా, మీకు నా తల్లిగా భావించి చెప్తున్నాను, చేతులు దండం పెట్టి చెప్తున్నాను, విలువగా బ్రతకండి, గౌరవంగా బ్రతకండి. జీవితం చాలా చిన్నది. తుచ్చమైన అభిలాషలో పడిపోయి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. అవన్నీ జస్ట్ ఒక అట్రాక్షన్, ఆకర్షణ, అంతే. కొంతకాలం తర్వాత దాని మీద వ్యామోహం తగ్గిపోయిన తర్వాత మరలా మామూలు అయిపోయింది. ఈ లోపల జరగవలసిన నష్టాలన్నీ జరుగుతుంది. చదువుకున్న వయసులో చదువుకోకుండా, జాబ్ చేయవలసిన సమయంలో జాబ్ చేయకుండా, మంచి బిజినెస్ చేయాల్సిన సమయంలో బిజినెస్ చేయకుండా జీవితాన్ని చేతులారా పాడు చేసుకోవద్దు. అంతే. ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు, అట్లా జీవితాలు పాడు చేసుకుంటున్నారు. దయచేసి నా మాట వినండి. మీ ఒక అన్నగా, లేకపోతే మీకు ఒక తండ్రిగా, ఒక ఆత్మీయ తండ్రిగా చెప్తున్నాను, విలువగా బ్రతకండి. ప్రపంచానికి విలువలు బోధించవలసింది మనమే. ప్రపంచానికి మాదిరి చూపాల్సింది సంఘమే కదా. సంఘంలోనే విలువ లేకపోతే సమాజానికి మనం ఏం చెప్పగలుగుతాం? కనుక గౌరవంగా ఉండండి, మంచి భాష మాట్లాడండి, గౌరవంగా నడుచుకోండి. మీ వస్త్రధారణ కూడా గౌరవంగా ఉండేటట్లుగా చూసుకోండి. దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు, దేని కొరకు మనం బ్రతుకుతున్నామో ఆ విలువలు తెలుసుకొని మీరు గౌరవంగా బ్రతకాలని. మన అమ్మ నాన్న మనల్ని బట్టి తల ఎత్తుకునేటట్లు ఉండాలి మన జీవితం. మన అమ్మ నాన్న మనల్ని బట్టి తల దించుకొని సిగ్గుపడే పరిస్థితి మనం రాకూడదని కూడా తెలియచేస్తున్నాం. నిజమే, మేము కూడా మీ ఏజ్ దాటి ఈ ఏజ్కి వచ్చాం కాబట్టి ఆ ఏజ్లో ఉన్న పోరాటాలు నాకు తెలుసు. యవనస్తులకి ఎన్నెన్ని పోరాటాలు ఉంటాయో నాకు తెలుసు. కానీ జయిస్తే జీవితం మధురంగా ఉంటుంది. ఓడిపోతే ఏంటండి, పడిపోయామనుకోండి, జీవితం చాలా దారుణంగా ఉంటుంది. మనం బ్రతికినంత కాలం అపరాధ భావం మనల్ని వేధిస్తూనే ఉంటుంది. యవన కాలంలో మనం చేసిన తప్పులు, పొరపాట్లు, ఆ తర్వాత మనం ఎంత గొప్పగా ఎదిగినా కూడా ఆ పాపపు నీడ అనేది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. చచ్చేంత వరకు కూడా వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి త్వరపడి అపవిత్రతకు అప్పచెప్పుకోవద్దు, త్వరపడి చీకటికి నిన్ను అప్పగించుకోవద్దు. విలువగా బ్రతుకు. దేవుని చేతిలో ఒక విలువైన పాత్రగా, పనిముట్టుగా మారాలి మనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకని కన్ను చెడిపోతే దేహమంతా చెడిపోతుందని రాయబడింది. కనుక మన కంటిని కాచుకుంటూ, హృదయాన్ని కాచుకొని, మీ హృదయాన్ని దేవునికి ఇవ్వండి. మనసు పిచ్చిది, కోతి, అది పిచ్చి గంతులు వేస్తూ ఉంటుంది. దాన్ని అదుపులో పెట్టకపోతే, కంట్రోల్ చేయకపోతే జీవితంలో కంట్రోల్ అనేదే ఉండదు. కనుక మన బ్రతుకు, దేవుడిచ్చిన బ్రతుకును బట్టి దేవుని నామం మహింపరచబడేటట్లుగా గౌరవంగా మనం బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. నిన్ను చూసి అనేకులు నిన్ను ఆదర్శంగా పెట్టుకోవాలి, నిన్ను మాదిరిగా పెట్టుకోవాలి. సో యవనస్తులారా, తీర్మానం చేసుకుని నా లైఫ్ విలువగా ఉండాలి అండ్ మంచి కార్యక్రమాల మీద దృష్టి ఉంచి ప్రపంచానికి విలువను చాటి చెప్పే స్థాయికి నేను ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఫ్యూచర్లో మీరందరూ ఒక మోటివేషన్ స్పీకర్గా మారాలి. ప్రైజ్ ది లార్డ్. నీ లైఫ్ ఒక ఇన్స్పిరేషన్గా మారాలి. ఎలా అమ్మా, నువ్వు సాధారణమైన కుటుంబంలో పుట్టి ఈ స్థాయికి ఎలా ఎదిగావంటే, నీ జీవితం ఒక ఇన్స్పిరేషన్గా మారాలి. దాంట్లో యేసు ప్రభుని గురించిన సువార్త నువ్వు ప్రకటించాలి. ఆమేన్. విశ్వాస వీరుల జాబితాలో చేరాలి తప్ప చెడిపోయిన వాళ్ళ జాబితాలో మన పేరు చేరిపోకూడదు. మీరు ప్రార్థన చేసుకోండి. తల్లిదండ్రులుగా చాలామంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తారు మీకోసం.